నమస్తే అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు కాళేశ్వరం ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ కు మచ్చుతునుక. మేము ఏదైతే ఇంజనీరింగ్ మార్వెల్ అద్భుతం అని చెప్పారు కేసీఆర్ గారు, దాన్ని కర్త కర్మ క్రియ అని నేనే చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ గారు బయటికి రావాలి. మీరు ఇంత స్పష్టంగా చెప్తున్నారు అని చెప్పి మీరు కన్విన్స్ అవుతున్నారేమో, కానీ మరి ప్రజలు కన్విన్స్ అవుతారా, రిపోర్ట్ కన్విన్స్ అవుతుందా చూద్దాం. రేపు అసెంబ్లీలో చర్చ పెడతామంటున్నారు. అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడితే అందరికి తెలుస్తుంది. కర్త కర్మ క్రియ నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పిండు కదా కేసీఆర్ గారు, మరి రావాలి కదా. ఇప్పుడు నాదే బాధ్యత ఈ అంచనాలను పెంచడానికి, డిజైన్లను మార్చడానికి, తుమ్మిడిగడ్డ నుంచి మేడిగడ్డకు తీసుకురావడానికి, మేడిగడ్డ నుంచి సుందిళ్ళకి తీసుకుపోవడానికి, అన్నారం తీసుకుపోవడానికి మొత్తం నేనే కారణము. అక్కడ ఏం లేవు, అన్ని రిపోర్టులు మాకు అనుకూలంగానే వచ్చినాయని అన్ని అవాస్తవాలు మళ్ళీ మాట్లాడండి. ఇప్పుడు హరీష్ రావు గారు పెట్టి మాట్లాడండి కదా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అన్ని అవాస్తవాలు మాట్లాడండి కదా. ఇప్పుడు సోదరుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా, మాకు అన్ని అనుమతులు వచ్చినాయి, సిడబ్ల్యూసీ అనుమతులు వచ్చినాయి, సిడబ్ల్యూసీ రిపోర్ట్ వచ్చింది, తుమ్మిడిగడ్డ దగ్గర నీటి లభ్యత లేదు అని చెప్పి. అంతకుముందు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా తీసుకొని రావాలని చెప్పి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా తుమ్మిడిగడ్డ ద్వారా చేయాలని చెప్పి టెండర్స్ అయిపోయినాయి, పనులు అయిపోయినాయి. 16,000 కోట్ల రూపాయలు అంతకుముందు ఖర్చు పెట్టిర్రు. ఆ ఖర్చు అంతా గంగలో పోసిన చందంగా అయిపోయింది. దాన్ని పట్టించుకుంటలేరు. సిడబ్ల్యూసీ చెప్పిన అంశం ఏంటంటే, మిత్రుడు ఎంత అద్భుతంగా చెప్పిండంటే, అంత అబద్ధాన్ని కూడా అంత అతికినంత చెప్పిండంటే, 165 టీఎంసీల అవైలబిలిటీ తుమ్మిడిగడ్డ దగ్గర ఉన్నది. మహారాష్ట్ర ప్రభుత్వము 63 టీఎంసీలను వాడుకోవడానికి కోసము వాళ్ళ అనుమతి లేని ప్రాజెక్టు ఒకటి ప్లాన్ చేస్తున్నారు. అది ఇంకా పేపర్లలో కూడా రాలేదు, ఎక్కడ టెండర్లు కూడా కాలేదు. ఉండే అవకాశం ఉంటది, దాన్ని మీరు బివేర్ ఆఫ్ ఇట్ అని చెప్పారు. తుమ్మిడిగడ్డ దగ్గర నీటి లభ్యత లేదని చెప్పలేదు. తుమ్మిడిగడ్డ దగ్గర 165 టీఎంసీల పక్కా నీటి లభ్యత ఉన్నది. మీకు దాని ద్వారా ఈజీగా ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకోవచ్చు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఒక 63 టీఎంసీల నీటి మళ్లింపు కార్యక్రమం కోసం ప్లాన్ చేస్తున్నారు. దాని మీద మీరు జాగ్రత్తగా ఉండండి, దీన్ని డిజైన్ చేసుకోండి అని చెప్పారు. అంతనే గాని 65 టీఎంసీలు మళ్లించారు, వాళ్ళకి అనుమతులు ఉన్నాయా దాని మీద 65 టీఎంసీల ప్రాజెక్ట్ కట్టుకోవడం కోసం? ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, వీరు చాలా కేటగారికలు చెప్తున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనుమతులు ఇచ్చినాయని చెప్పి. ఒక రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మధ్యలో ఒక సంబంధాలు ఉంటాయి. వీరు ఏదైతే ప్రాజెక్టు డిజైన్ చేస్తారని చెప్తారో అది ఒక ప్రింటెడ్ ఫార్మాట్ ఉంటది, ఒక అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటది. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది, ABCD అని చెప్పి. ఇవన్నీ మేము ఈ రూల్స్ పాటిస్తున్నాము, ఈ జియోలాజికల్ రిపోర్ట్స్ పాటిస్తున్నాము, ఈ సర్వేలు పాటిస్తున్నాము, ఇవన్నీ పాటించి మేము ఈ ప్రాజెక్టు కడుతున్నాం అని చెప్పి వీళ్ళు లిఖిత పూర్వక అఫిడవిట్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. అంటే అఫిడవిట్ ఇచ్చిన తర్వాత కూడా నమ్మకుండా ఎట్లా చేస్తారు? ప్రతి రాష్ట్రానికి వచ్చి కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చి, సర్వే సంస్థలు వచ్చి సర్వేలు చేసి అనుమతులు ఇయ్యరు. రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకాలుంచి, ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్ర ప్రభుత్వం చెప్పే అంశాల పైన కూడా నమ్మకం ఉంచాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీరు ఇచ్చిన అఫిడవిట్ ఆసరాగా చేసుకుని అనుమతులు ఇచ్చారు. కానీ మీరు ఇచ్చిన అనుమతులే, తీసుకున్న అనుమతులు, ఇచ్చిన అఫిడవిట్ ఏం రాసి ఇచ్చారు చూసిర్రా? ఒకవైపేమో మేము అక్కడ కాదు అని చెప్పారు, డిజైన్లు మార్చిండ్రు, అంచనాలు మార్చిండ్రు, ప్లేస్లు మార్చిండ్రు, స్థలాలు మార్చిండ్రు, లభ్యత లేదన్నారు. రాత్రికి రాత్రి ఎన్ని మాటల అంచనాలు పెంచిరండి? కాళేశ్వరం ప్రాజెక్టులో పెరిగిన అంచనాలు ప్రపంచంలో ఏ ప్రాజెక్టుకు ఇప్పటిదాకా పెరగలేదు. వేల కోట్ల రూపాయలు రాత్రికి రాత్రి అంచనాలు ఎట్లా పెరుగుతాయండి? ఇప్పుడు చెప్పిండు కదా మిత్రుడు, ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది, రాత్రికి పేపర్ లీక్ చేసిరని చెప్పారు కదా హరీష్ రావు గారు. మరి వీళ్ళు రాత్రికి రాత్రి అంచనాలు ఎట్లా పెంచారు? ఇప్పుడు ముగ్గురు అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన 3 అధికారులు ACB ద్వారా రైడ్ చేస్తే 3,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు బయటపడ్డాయి. వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉందా లేదా? ప్రజాధనమా కాదా? లూటి చేసినా చేయలేదా? అధికారులు అంతెందుకండి, పీసీ ఘోష్ కమిషన్ కంటే ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేత అదేంది మన విజిలెన్స్ కమిటీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసింది. దాంట్లో 34 మంది అధికారులు ఉన్నారని చెప్పారు బాధ్యులు. 34 మందిలో దాదాపు 15 మంది పైన క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పి సిఫార్సు చేసింది విజిలెన్స్ కమిటీ. దాని గురించి పట్టించుకుంటలేదు. అయితే దీంట్లో విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ చేతగాని ప్రభుత్వం ఉండడం వల్ల కుమ్ముకు రాజకీయాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మీరు కుమ్మక్కు అవుతున్నారు. ఎట్లా చెప్పండి, మాకు ఏం అవకాశం ఉంటుందో చెప్పండి, అవకాశం ఉంటుంది రోజా గారు చెప్పండి. మీరు భారతీయ జనతా పార్టీ ముందు నుంచి ఇప్పుడు చెప్తున్నది, పీసీ ఘోష్ కమిషన్ కంటే ముందు, విజిలెన్స్ కమిటీ కంటే ముందు మేము చెప్తా ఉన్నాం,
కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మీకు ఏటీఎం లాగా మారింది. అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది, కాంట్రాక్టర్లకు అప్పనంగా నిధులు కట్టబెడతా ఉన్నారు, ప్రజాధనం దుర్వినియోగం చేస్తా ఉన్నారని చెప్తలేమా? చెప్తానే ఉన్నాం. ఒక్కసారి కాదు 100 సార్లు చెప్తా ఉన్నాం. పెడచెవిన పెట్టిరు ఆ రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడుండే బీఆర్ఎస్ ప్రభుత్వం అందరినీ బుల్డోజ్ చేసింది. నాట్ ఓన్లీ కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉండే అధికారులను బుల్డోజ్ చేసి, ఇక్కడ ఉన్న మంత్రివర్గాన్ని కేబినెట్ ఆమోదం లేదు, ఏది లేదు, తూతు మంత్రంగా తీసుకుని వచ్చి అన్ని చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు కేబినెట్ ఆమోదం ఉంటే రాండి, మీరు రేపు బయటకు వచ్చి చర్చించండి. ఏమేమి ఆమోదం చేసిరు, అంచనాలు ఎట్లా పెంచారు, ఎట్లా ఇచ్చారు. అరే ప్రాజెక్ట్ కంప్లీట్ కాకముందుకే ఎన్ఓసీలు ఇచ్చిరండి కాంట్రాక్ట్ సంస్థలకి. ఎక్కడైనా జరుగుతుందా? కేబినెట్ ఆమోదం అయింది అని చెప్పేసి కూడా చెప్పారు. మీరు హాఫ్ అన్ అవర్ మాట్లాడితే నేను ఏది మాట్లాడలేదు. ఇష్టం వచ్చిన అన్ని అవాస్తవాలు అబద్ధాలు అన్ని మాట్లాడారు. ఒక విషయం చెప్తాం, పేపర్లు అన్ని ఈ పేపర్లు ఏంటి పనికి వస్తాయి? ఒక్క చదవండి. ఇప్పుడు చెప్పిన ఒక్క వాస్తవం ఉంటే చదవమని చెప్పండి. అన్ని అబద్ధాలు చదువుతా ఉన్నారు, పేపర్ చూపెట్టి చదువుతా ఉంటే నేను ఈ పేపర్ చెప్తా ఉన్నా. సిడబ్ల్యూసీ ఏం సిఫారసు చేసింది? 165 టీఎంసీల తుమ్మినేటి దగ్గర ఉన్నాయి, 63 టీఎంసీలు మహారాష్ట్ర ప్రభుత్వం కట్టే అవకాశం ఉంది, జాగ్రత్త అని చెప్పారు. దాన్ని మీరు వక్రీకరించి వాళ్ళు ఎత్తుకొని పోతున్నారు 63 టీఎంసీలు, ఇంకా మిగిలేదు 102 టీఎంసీలు అని చెప్తా ఉన్నారు. ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఎందుకు అవసరం? ఇప్పటికి కూడా కాదు, ఇంత దారుణంగా ప్రజాబాహుల్యంలోకి వచ్చి ఇంత అక్రమాలు అవినీతి జరిగిన తర్వాత కూడా ఇంత ధైర్యం ఈ పార్టీకి ఎందుకుంది అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల్లోకి చూస్తుంది కాబట్టి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతుంది, బీఆర్ఎస్ పార్టీ కాదు. రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రజలు నష్టపోతా ఉన్నారు. రాష్ట్ర ప్రజల సొమ్ము వీళ్ళు పంచుకోవడం కోసం, కుమ్ముకాయ పంచుకోవడం కోసం చూస్తా ఉన్నారు. కానీ ఒక్కటంటే ఒక నిర్దిష్టమైన చర్య చెప్పమని చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటిదాకా రెండు సంవత్సరాలు అయింది కదా, 2 సంవత్సరాల కాలంలో ఒక్క నిర్దిష్టమైన చర్య, ఏ కార్యక్రమం తీసినా ఇందుగలనందు లేడని సందేహం వలదు. ఎందెందు వెతికినా అందందే అవినీతి లెస్తగా కనిపిస్తుంది కదా. నేను ఒక విషయం చెప్తాను అన్నా, ఆగండి అన్న, నేను ఇంకా కంప్లీట్ కాలే, మొదలైంది. ఇప్పుడు మీరు ఇప్పుడే పునాదులు కలుగుతా ఉన్నాయి, అసలు మీ పార్టీ పునాదులు కలుగుతా ఉన్నాయి, ఇప్పుడే జ్ఞానోదయం కలుగుతా ఉంది అందరికి, రాష్ట్ర ప్రజలకు కూడా. మీరు చేసిన అక్రమాలు అంతంత కాదు, ఇంతంత కాదు, అసలు చెప్పుకుంటూ పోతే మనం ఈ రోజు ఈ డిబేట్ సరిపోదండి. నేను ఒక్కటే విషయం చెప్పి ముగిస్తా, మీరు అవకాశం ఉంటే ఇస్తే మాట్లాడతా, లేదనుకుంటలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, జరిగింది అక్రమం అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పటి నుంచి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్పిండండి? రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు సిబిఐకి ఎంక్వైరీ చేయాలని చెప్పి లెటర్ రాసిందా లేదా? యాజ్ ఏ పిసిసి ప్రెసిడెంట్ హోదాలో సిబిఐ ఎంక్వైరీ జరగాలి కాళేశ్వరం పైన అని చెప్పి చెప్పిందా లేదా? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కొడతలేడు? 2 సంవత్సరాల కాలయాపన ఎందుకు చేసిండు? కనుక దీనికి సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఎందుకనంటే కాళేశ్వరంలో పనిచేసిన కాంట్రాక్ట్ సంస్థలన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మళ్లీ కాంట్రాక్టర్లు ఉంది. కొడంగల్ ఎట్టుపతుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చారు? మెగా కృష్ణారెడ్డికి ఇయ్యలేదా? కనుక మేమేమంటున్నామనంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం దొందే. ఇద్దరు అవినీతి పరులే, ఇద్దరు అక్రమాలు చేసిరు, ఇద్దరు లూటీ చేస్తా ఉన్నారు, ఇద్దరు దోపిడీ చేసిరు, ఇద్దరు పంపకాలు చేసుకుంటున్నారు. అందుకనే చర్యలు శూన్యంగా కనిపిస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ప్రజాక్షేత్రంలో దోషులుగా మిగిలిపోతారు. ఖచ్చితంగా మీకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెడతామన్నారు కదా, చర్చ మీరు పెట్టండి. ఇప్పటికైనా కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎవరైనా నీతివంతులు నిజాయితీవంతులు ఉంటే బయటికి రావాలి. ఆ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, వారి పైన వచ్చిన ఒత్తిడి ఎంత దారుణంగా ఉందో చెప్పాలి. అధికారులు ఇప్పటికైనా తప్పించుకోవాలనుకుంటే మీరందరూ కూడా దోషులుగా నిలబడతారని చెప్తాను. రోజా గారు, మీరు ఇంత డీటెయిల్ గా నేను పేపర్ తో సహా గురించి చెప్పాను. డిస్టర్బ్ చేయలేదన్నా. ఇప్పుడు సిడబ్ల్యూసీలే నేనే చెప్పాను లెక్క, సిడబ్ల్యూసీ రాసిన లెక్క నేను మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను. దయచేసి వక్రీకరించకండి. వాస్తవం లేకుంటే మీరు గితే ఏదో ఒకటి మాట్లాడి అబాండ వేసుడు తప్పితే సిడబ్ల్యూసీ లేసిన 165 టీఎంసీల వాటర్ ఉన్నాయి. కానీ అందులో 63 టీఎంసీలు పై రాష్ట్రాలకు వెళ్లాలి, ఇంకొక 15 టీఎంసీలు పర్యావరణానికి సంబంధించిన ప్రవాహాలకు వదిలిపెట్టాలి. అక్కడ నీటి లభ్యత ఉండదు అని చెప్పి నేను చదువుతాను. ఇప్పుడు ఇది పేజ్ నెంబర్ 100లో ఏది సిడబ్ల్యూసీ ఇచ్చిన లేఖ 2015 యాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ డీటెయిల్డ్ వాటర్ అవైలబిలిటీ స్టడీస్ క్యారీడ్ అవుట్ ఆఫ్ బై ప్రాజెక్ట్ authorities and this office in last few years
ది నెట్ వాటర్ అవైలబిలిటీ ఎట్ ది బ్యారేజ్ లొకేషన్ ఈజ్ అబౌట్ 165 టీఎంసీ 165 టీఎంసీల వాటర్ ఉన్నది. ఎట్ 75% డిపెండబిలిటీ విచ్ ఇన్క్లూడ్స్ perceived surpluses from the share of upper states of 63 TMC. It is seen from the master plans of upper states that the planned utilization are more than 70% availability and individual below. Tarvata, as such the availability of surplus from upper states esteemed barrage site may not be reliability available in ఫ్యూచర్ భవిష్యత్తులో రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నా. వాళ్ళు కట్టలేదు, వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళ కేటాయింపు జలాలు కాదు అవి మనకు ఉమాభారతి గారు రాశారు. ఇది ఉమాభారతి గారు 2015లో అక్కడ ఇగో నీకు చదివిస్తా, ఇది కూడా చదివి వినిపిస్తా, ఇది కూడా చదివి వినిపిస్తా. అబద్ధాలు కాదు ఇది. హరీష్ రావు గారికి ఇన్ కేస్ ఆఫ్ దేర్ అరైజ్ ఏ నీడ్ ఫర్ రిలీజ్ ఆఫ్ ఎకలాజికల్ ఫ్లోస్ as one of the condition in general being imposed nowadays by MOEF wherein 30% monsoon flows, 20% non-lean season and 20% in lean season corresponding to the 75% dependable year being advocated to be released. Under such circumstances, the proposed diversion of 160 TMC of water may not be available for utilization. The strategy to meet out planned utilization under such circumstances need to be clarified. ఏమన్నట్టు చెప్పండి. మీరు అది వద్దు మేడిగడ్డకు తీసుకురండి అని చెప్పినట్ట. అక్కడ లేదని మాన్సూన్స్ లేకపోతే వర్షాలు లేకపోతే వర్షాకాల పరిస్థితుల్లో అవైలబిలిటీ లేదు. వర్షాలు వచ్చినప్పుడు ఇప్పుడైనా ఉంటుంది. గోదావరి ప్రాణహిత మేడిగడ్డ గోదావరి ప్రాణహిత ఎక్కడైతే అక్కడ మీరు మీ ఇద్దరికి ఒక నిమిషం వచ్చి అడుగుతా ఉన్నాడు ఇలా వీరి గారి వారి వీరి ప్రభుత్వం దేశం మొత్తం అధికారంలో ఉన్నారు కదా. మీరు గుజరాత్ లో మీ దేశ ప్రధాని గుజరాత్ బ్రిడ్జిలు దాని గురించి మాట్లాడదు, దాని గురించి మాట్లాడతలేరు. రెండోది రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్ట్ పోలవరం, జాతీయ ప్రాజెక్టు పోలవరం బీజేపీ మాట్లాడదు. కేంద్రం దాని మీద చర్యలు తీసుకోవాలి. పోలవరం కూలిపోతే